మీ అందరి కోసం గీయల్లా ద బెస్ట్ పూరీలైతే తీసుకొని వచ్చినోళ్ళ కలర్ చూసి మాత్రం తక్కువ అంచనా వేయకుల్లి ఉపయోగం విన్నరు అని అంటే అబ్బా వారంలో ప్రతిసారి మేము కూడా చేసుకొని తింటాము అని అంటారు. చూస్తున్నారు కదా, అన్నీ బ్లాక్ బ్లాక్ అని అయితే పూరీలు ఉన్నాయి. ప్రతి ఒక్క పూరి మంచిగా ఉబ్బి ఉంది. స్పెషల్ ఏంటంటే ఇది రాగి పిండితో చేసిన పూరీలు. ఇక రాగి పిండి అంటే కరోనా వచ్చిన తర్వాత దానివల్ల ఉపయోగం ఏంది, అది మన శరీరానికి ఎంత బలం ఇస్తుంది అని చిన్న పొలగల్లా కూడా అర్థమైపోయింది. ఇక గదాంతోనే ఎస్పెషల్గా నేనైతే మా ఫ్యామిలీకి అందరికీ పూరీలు అంటే సూపర్గా ఇష్టం. ఇక ఎట్లా చేద్దాం, పూరీలు తినాలనిపిస్తుంది కానీ ఉట్టిగా తింటేనే ఏం మంచిగా ఉండదు కదా అని ఆలోచించిన గదం ఇందులోనే రాగి పిండి కలిపి పూరీలు చేసిన 2 తీసుకొని తిన్నా సూపర్గా అనిపించింది. ఇక కొలత అయితే ముందు చెప్తున్నా, మంచిగా ఇనుకోలి. ఇక గీ మెజర్మెంట్ కప్పు ఉంది కదా, గీ కప్పుతోని గోధుమ పిండి, గదే కప్పుతోని రాగి పిండి తీసుకున్నా. నిజంగులా ఈ మిక్సర్ గ్రైండర్తోనైతే మాత్రము నా వంటలు మంచిగా వచ్చడే కాకుండా నాకు శ్రమనైతే మాత్రం మస్తు తగ్గించిందిలా. ఇంకా చాలామంది అడుగుతున్నారు దీని సంగతి ఏంది అని. ఈ మిక్సర్ గ్రైండర్ ప్రీతి జోడియాక్ అంటారు. మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఇట్లా ఆన్లైన్లో కొట్టిలో అని అంటే ఇందులో వేరియంట్స్ ఉంటాయి. వేరియంట్కి ఫ్యూచర్స్ వేరే ఉంటాయి. దానికి అమౌంట్ అనేది వేరుగా ఉంటుంది. అది మీరు చూసుకోవాలి. ఇక నేను అన్నీ కలిపి ఒకటేసారి జల్లెడ పట్టిన. ఇందులో కొంచెం మనకు క్రిస్పీనెస్ కోసం, ఎందుకంటే ఇక కొంచెం రాగిపిండి ఎంతైనా బంక ముద్ద వస్తాయి కదా, పూరీలు మనకు మంచిగా రావడం కోసము నేను తీసుకున్న కప్పులో పావులవంత కంటే జరంత తక్కువనే ఉప్మా రవ్వ తీసుకున్నా. ఇక ఒక స్పూన్ అంతా చక్కెర తీసుకున్నా. గిది కూడా మనకి మంచిగా ఉబ్బడానికి మంచిగా సాయం చేస్తుందంట. ఇక సరిపోయేంత ఉప్పు పెట్టుకున్నా అంతే. ఇక ఈ మెజర్మెంట్ ప్రకారం కొలత గీదే వాటరు. ఒక కప్పు ఉన్నది అని అంటే మనకి సగం కప్పు నీళ్లు పడాలి. ఇప్పుడు 2 కప్పులు పోసుకున్నాం కాబట్టి ఒక కప్పు మొత్తం నీళ్ళు పోసుకొని అందులో ఉన్న సగం అంతా ముందు మిక్సర్లోనే పోసేసిన, పట్టక ముందుకే పోసేసిన తర్వాత ఇక ఇప్పుడు మిక్సర్ ఆన్ చేసిన తర్వాత ఇక నేను చేయితో కలిపితే నిజంగా చేయనొచ్చు. అది కరెక్ట్గా అవునో కాకపోనో నాకైతే తెలియదు కానీ డౌటే. కానీ ఈడ మాత్రం పర్ఫెక్ట్ పిండి అయిందిలా. ఏమున్నది, అది మిక్సర్ తిరుగుతూ ఉంటే అక్కడ ఉండలు వచ్చేదాన్ని బట్టి మన దగ్గర ఉన్న వాటర్ని కొంచెంగా పోసుకుంటూ ఉన్నామా, కారణం అయిపోయింది. తిప్పి కొడితే నిమిషం కూడా నాకు నిజంగా పడేటప్పుడు కూడా అంత టైం పట్టలే. కానీ పిండి మాత్రం సూపర్గా అయింది. లసుడులు ఎంత స్మూత్గా అయిందో. మళ్ళీ తీసిన తర్వాత మనం మళ్ళీ సపరేట్గా పిండి పిసకాల్సిన అక్కరే లేదు. కాకపోతే నాకు చిన్న ముద్దలు కావాలి కాబట్టి కొంచెం ఇట్లా రాగినట్టు చేసిన, చిన్న ముద్ద తీసుకున్నా, ఇంతంత నూనె అంటించిన. ఇక కళ్ళ మీద పెట్టుకొని ఇక మంచిగా రాకుతున్నా. అయ్యో ఎందుకు మీకు చపాతి రాకే కర్ర లేదా అనుకుంటున్నారా ఏంది, ఇక కిరాయి ఉండటం వల్ల ఎటు చూసినా కూడా కట్టేటివే ఉంటాయి. ఇక ఇవన్నీ కొని పెట్టుకుంటామా, రౌతి తీసుకొచ్చినాం, ఆ రౌతేమో వలిగిపోయింది. ఇక చెక్కయ్య తీసుకొచ్చినేమో తాడితోని గిట్ల చూసుతూనే అవన్నీ బూదొస్తున్నాయి. అబ్బాయిగా ఇంత పని అవసరం లేదు అని సపరేట్గా పల్లె మీదనైతే వేసుకుంటున్నాయి. అదంతా పక్క పెడితే ఇక వేడి నూనెలా పూరి వేసినామా, ఇంతంత నూనె గిట్ల చల్లుతుంటే చూడలే ఎక్కడ కూడా గింత ముడత పడకుండా, అయ్యో గిడ కాలలేదు అన్నట్టు లేకుండా బుస్సు మన ఎట్లా వంగినాయో గంతే. ఒకదాని ఎంబడి ఒకటి ఇట్లా వేసేసుకోవడము, తినేసేయడమే. ఇక కాకపోతే తినడంలో కూడా ఒక చిన్న వెరైటీ ఉందిలా. ఏంటంటే ఈ పూరిలా ఏ కూర పడితే ఆ కూర కాదులా, అందులో మళ్ళీ రాగి కదా కొంచెం సప్పగా అనిపిస్తాయి కాబట్టి పర్ఫెక్ట్ అయిన పూరి కర్రీ వేసుకొని తిన్నాము అని అంటే ఈ 2 కాంబినేషన్లా నేను అనుకున్న ముందుగల 2 వేసుకొని టేస్ట్ అయితే చూద్దామని అనుకున్నా, సరిపోతాయా అని ఒక బుక్క కనిపించింది. కానీ 2 తిన్న తర్వాత మా మనిషికి 2 కడుపు సూపర్గా ఫిట్ అయిపోయింది తెలుసా. అలా అంత మంచిగా అనిపించింది. మనకి ఈ పూరి కర్రీ ఎట్లా చేసుకోవాలో మీకు తెలియదా? ఈ పూరి కర్రీ ఎట్లా చేసుకోవాలనేది నేను స్వయంగా వీడియో కూడా తీసిన. ఒక్కసారి మన అకౌంట్కి వెళ్ళి చెక్ చేయండి. టేస్ట్ సూపర్గా ఉండడమే కాదు, దీని ప్రయోజనాలతోని ఆరోగ్యం అయితే మాత్రము దృఢంగా ఉంటుంది. ట్రై చేయండి, ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.